సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ధర్నాకు దిగారు. మార్కెట్ యార్డ్లో పర్యటించిన ఈటల చెత్తా చెదారం పేరుకుపోయి మార్కెట్ ప్రాంగణం దుర్గంగా మారిందని ప్రాంతాన్ని పరిశీలించారు. మార్కెట్ యార్డ్ను డంపింగ్ యార్డ్గా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి చెత్తా చెదారాన్ని మార్కెట్ యార్డ్లోనే ఉండడం వల్ల హమాలీలు, రైతులు అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. మహిళలకు కనీసం మూత్రశాలలు కూడా సరిగ్గా లేవని, మౌలిక వస్తువులు సైతం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు హమాలీలతో కలిసి ధర్నా కొనసాగిస్తామని ఈటల హెచ్చరించారు. మంది కార్మికులు, హమాలీ కార్మికులు, వేలాది మంది మహిళా కార్మికులు, వందల సంఖ్యలో గుమస్తాలు, వందల సంఖ్యలో షాప్ యజమాన్యాలు, వేల సంఖ్యలో రైతులు, లక్షల మంది హైదరాబాద్ ప్రజలకు ఆరోగ్యాన్ని పండించే కూరగాయల మార్కెట్ ఇంత సుందరంగా గొప్పగా ఉండాల్సినటువంటి ఈ మార్కెట్ బాలాజీనగర్ చెత్తయాడి కంటే కూడా దూరంగా మారిపోయింది. ఇది ఒక మురికి కూపంగా మారిపోయింది. మహిళలకు టాయిలెట్ లేవు, టాయిలెట్లకు తలుపులు లేవు, టాయిలెట్ కడిగిన డబ్బులు రాక అది దుర్గంధపూరితం. ఇక్కడ మురికి కాలువలు ఉన్నాయి, చౌక అయిపోయింది, తీసే నాదులు లేడు, మొత్తం రోడ్ల మీదనే మురికి కాలువ అంతా కూడా పారిపోతుంది. ఇక్కడ చెత్తను క్లీన్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నెలకు 6,40,000 రూపాయలు అయితే కాంట్రాక్టర్కు 9 నెలలకు ఇవ్వకపోవడం వల్ల వాడు పైసలు రావట్లేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి